Welcome to Studio 4 News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మాక్ డ్రిల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమక్షంలో భారజల కర్మాగారాన్ని పరిశీలించి నారు టెక్నికల్ సిబ్బంది మిట్టగూడెం గ్రామంలో H2S విషవాయువు లీక్ అయినప్పుడు సమీప గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు మరియు స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ మేనేజర్ జి వేణు, సిఏఓ లత, ఐఆర్ఓ యోహాన్, సేఫ్టీ మేనేజర్ రఫీకు అహ్మద్, మెయింటెనెన్స్ మేనేజర్, కాలుష్య నియంత్రణ అధికారులు, తహసీల్దార్ స్వర్ణ, సిఐ అశోక్ రెడ్డి, ఎంపీడీఓ వరప్రసాద్, ఆర్ఐ లావణ్య, అశ్వాపురం సెక్రటరీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. The safety measures are there within the plant to ensure there is no leak. But you have to also look at the various scenarios in terms of unprecedented rainfall or water stagnation. Then our systems, how they will tackle these situations. And we have to give the same awareness to people that we are aware that such situation might arise and we are capable of handling it. So doing it is one thing and making consequences is another. So it should be also put to people and we have to. ఇందు మూలంగా సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ప్రాంతంలో విధించబడిన ఆఫ్సెట్ ఎమర్జెన్సీ తొలగించబడినది. ఇప్పుడు ఈ గ్రామంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేవు. అందువల్ల మీరు మీ ఇంటి నుంచి బయటకు వచ్చి మీ పనుల్లోకి ఎటువంటి భయం లేకుండా వెళ్ళవలను.